చూస్తావేంటి? అపరాధం చేసిన స్త్రీలను ఎవరు కొట్టరు, పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు. నీలాంటి వాళ్ళు ఈ విధంగా చేస్తే ఎలాగయ్యా? ఓ రాజా, నేను నౌకలాంటిదాన్ని, నన్ను ఇలా కొట్టేశావనుకో, ఈ ప్రజలంతా సముద్రంలో మునిగిపోతారు. ఈ ప్రజల్ని ఎవరు రక్షిస్తారు? పృథు అన్నాడు, నువ్వు నా ఆజ్ఞను లెక్క చేయటం లేదు కనుక నిన్ను సంహారం చేస్తాను. నీవు గోరూపాన్ని ధరించి ఈ భూమిపై ఉండేటువంటి పదార్థాలని కూడా తినేస్తున్నావు, లోపలికి తీసుకుంటున్నావు. కానీ జనానికి ఇవ్వాల్సిన ఆహారాన్ని ఇవ్వటలేదు, పాలు ఇవ్వటలేదు. కాబట్టి నువ్వు దుష్టురాలు కనుక నిన్ను దండించడమే శ్రేష్టం. బ్రహ్మదేవుడు ఈ ఓషధులన్నిటినీ కూడా ప్రజలకి ఆహారంగా సృష్టించాడు. నువ్వు వాటిని మింగేశావు. నన్ను తిరస్కరించి వాటిని ఇమ్మన్నా ఇవ్వని స్థితిలో ఉన్నావు. చూడు, వీళ్ళందరూ ఆకలి దప్పికలతో పీడింపబడుతున్నారు. కాబట్టి నా బాణాల చేత నువ్వు భిన్నమైతే నిన్నే వీళ్ళకి ఆహారంగా పెట్టి వీళ్ళ ఆకలి శాంతింపజేస్తాను. పురుషుడైనా స్త్రీ అయినా నపుంసకుడైనా ఇతర జీవులకు ద్రోహం చేసినట్లయితే వాళ్ళని శిక్షించవలసిందే. వాళ్ళని చంపినట్లయితే ప్రభువుకి దోషం రాదు. నీవు మాయ చేత గోరూపాన్ని ధరించావు, మదించి ఉన్నావు, నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తాను. మరి ప్రజలంతా ఎక్కడ నిలబడతావు? నీళ్ళలో మునిగిపోతారంటున్నావు కదా. నా యోగమాయా బలం వలన వాళ్ళని నేనే ధరిస్తాను, నువ్వు లేకపోయినా సరే అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే యమరాజులో ఉన్నాడు ఆయన. చాలా కోపంతో ఉంది ఆ మూర్తి. భూమి కంపించిపోయింది. అప్పుడు అంటోంది, ఓ మహారాజా, చూడు, నువ్వు మాయే చేత ఒకప్పుడు శాంతుడిగా ఉంటావు, ఒకప్పుడు ఘోర రూపంతో ఉంటావు, పరమపురుషుడివి, నీకు నమస్కారం. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు జీవులకు నివాస స్థానంగా నన్ను నిర్మించాడు. ఆ బ్రహ్మస్వరూపం నీదే. నీవు నన్ను చంపడానికి పూనుకుంటే నేను ఎవరిని శరణు వేడగలను? ఎవడు చరాచరమైన ఈ ప్రపంచాన్ని, విశ్వాన్నంతనే సృష్టించాడో అతడే ధర్మపరుడవై నీ రూపంలో ఉన్నవాడు. కనుక నీవు నన్ను చంపాలని కోరవద్దు. ఎవడు తన శక్తి చేత ఈ సృష్టి మొదలైనవి చేస్తున్నాడో అటువంటి పరమపురుషుడు నీకు నమస్కారం. ఓ పుట్టుక లేనివాడా, పూర్వకాలంలో వరాహ రూపంలో నన్ను నువ్వు ఉద్ధరించావు. నీవే ఇప్పుడు నాయందు ఉండేటువంటి ఈ ప్రజల్ని రక్షించడం కోసం పృథు రూపంలో పుట్టావు. పాల కోసం నన్ను చంపాలనుకోకర్లేదు. ఈశ్వరుల యొక్క చరిత్రాన్ని ఎవరూ కూడా తెలుసుకోలేరు. కాబట్టి పరాక్రమంతో కీర్తితో ఉండేటువంటి ఆ మహానుభావులకి నమస్కారం. ఇది శ్రీమద్భాగవతే సప్తదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. మైత్రేయ ఉవాచ ఇత్థం పృథుమభిష్టూయ రుషా ప్రస్ఫురితాధరం పునరాహ అవనిర్భీత సంస్తభ్య ఆత్మానమాత్మనాగా. ఈ విధంగా పృథు మహారాజుని స్తోత్రం చేసింది ఆ భూదేవి. ఆయనకు కోపంతో ఈ పెదవులు అదిరిపోతున్నాయి. మళ్ళీ ఆ భూమి భయపడుతున్నదై, ఎలాగో తనని తాను మనస్సును నిగ్రహించుకున్నదై ఆమె ఆయన్ని ప్రార్థిస్తూ ఈ విధంగా పలుకుతోంది, ఓ రాజా, కోపాన్ని తొలగించుకో, నా మాట విను. విద్వాంసుడు తుమ్మెద వలె ఎక్కడైనా సారాన్నే గ్రహిస్తాడు. తుమ్మెద పుష్పంలో సారమైన మకరందం తీసుకుంటుంది. అలాగే విద్వాంసుడు సారాన్నే గ్రహిస్తాడు. తత్వదర్శులైనటువంటి మునులు లోక కళ్యాణం కోసం ఎన్నో ఉపాయాలని ఏర్పాటు చేశారు. యజ్ఞాధికం ధార్మిక కార్యాలు చేయాలి అని చెప్పని చాలా కాలం నాలో ఉన్నందువలన ఓషధులన్నీ జీర్ణమైపోయినాయి. కనుక ఏదో ఒక ఉపాయంతో నాలో ఉండేటువంటి ఆ ఓషధుల్ని మళ్ళీ నీవు గ్రహించవలసింది. ఓ వీరుడా, నీవు నా నుండి ఏం కావాలని కోరుకుంటే దాన్ని ప్రసాదిస్తాను. అన్నం కావాలంటే అన్నం. అయితే ఓ పని చేయి, నా నుండి ఎటువంటి పదార్థం రావాలో దానికి అనుగుణమైనటువంటి ఒక పాలు పిరికేవాడు పాత్ర, వాటిని ఒక దూడ, వీటిని ఏర్పాటు చేస్తే ఆ పాత్రను బట్టి, దూడను బట్టి, పితికేవాడిని బట్టి వాళ్ళకి కావలసిన పదార్థాలన్నీ వస్తాయి. ఓ రాజా, ఓ విభో, నువ్వు నన్ను సమానంగా చేస్తే నా పైన వర్షం అక్కడ ఉంటుంది కదా, అలా నిలబడితే ఏమవుతుంది, దాని నుండి పంటలు వస్తాయి. ఇలా పృథ్వీ చెప్పింది. ఆ మహారాజు సంతోషించాడు. అప్పుడు మనువుని వత్సగా దూడగా చేసి
తన యొక్క హస్తమనేటువంటి పాత్రలో ఓషధుల్ని పితికాడు. ఓషధ అంటే అన్నం అన్నమాట. ఆ అన్నం భూమి నుండి వచ్చేలా ఏర్పాటు చేశాడు. దాని తర్వాత లోకంలో ఎవరెవరికి ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులు అలా పితుక్కున్నారు. ఋషులు బృహస్పతిని దూడగా చేసి ఇంద్రియాలనే పాత్రలో ఛందోమయమైనటువంటి వేదాలనేటువంటి పాలను పితుక్కున్నారు. దేవతలు ఇంద్రుణ్ణి దూడగా చేసుకుని బంగారు పాత్రలో సోమాన్ని పితుక్కున్నారు. దైత్యులు దానవులు ప్రహ్లాదుని దూడగా చేసుకుని లోహ పాత్రలో సురను పితుక్కున్నారు. వాళ్ళు సుర తాగుతారనమాట. గంధములు అప్సరససులు విశ్వావసుని దూడగా చేసుకుని పద్మపాత్రలో వాంగ్మాధుర్యాన్ని సౌందర్యాన్ని పితుక్కున్నారు. పితృదేవతలు అర్యమను దూడగా చేసుకుని కాల్సని మట్టి పాత్ర ఎందు వాళ్ళు పితృదేవతలు తినేటువంటి కవ్యాన్ని తీసుకున్నారు. సిద్ధులు విద్యాధరులు కపిలుణ్ణి దొడగా చేసుకుని అణిమా మొదలైనటువంటి సిద్ధులను కేచరత్వం మొదలైనటువంటి విద్యలను వాళ్ళు పితుక్కున్నారు. మాయావులు మయుణ్ణి దొడగా చేసుకుని అంతర్ధాన విద్యను మాయను వాళ్ళు పితుక్కున్నారు. యక్షులు రాక్షసులు భూతాలు పిశాచాలు రుద్రుణ్ణి దొడగా చేసుకుని కపాల పాత్రలో రక్తాన్ని పితుక్కున్నారు. సర్పాలు నాగులు తక్షకుణ్ణి దొడగా చేసుకుని బిలమనే పాత్రలో విషాన్ని పితుక్కున్నారు. పశువులు నందిని దూడగా చేసుకుని అరణ్యమనే పాత్రలో గడ్డిని పితుక్కున్నారు. వ్యాఘ్రాదులు పెద్ద పుల్లు మొదలైన కోరలు కలిగిన జీవులు సింహాన్ని దూడగా చేసుకుని తమ యొక్క శరీరమందు మాంసాన్ని పితుక్కున్నాయి. పక్షులు గరుత్మంతుడిని దూడగా చేసుకుని తమ దేహంలో కీటాలు ఫలాలు మొదలైన వాటిని పితుక్కున్నాయి. వనస్పతులు వటవృక్షాన్ని దూడగా చేసుకుని తమ శరీరంలో రసాన్ని పితుక్కున్నాయి. పర్వతాలు హిమవంతుణ్ణి దూడగా చేసుకుని బంగారం మొదలైనటువంటి కొండల్లో దొరికే ధాతువులు ఉంటాయి వాటిని పితుక్కున్నారు. ఇలాగా అందరూ కూడా తమ తమ పాత్రని బట్టి పితికేవాడిని బట్టి దూడని బట్టి తమకు అనుగుణమైన పదార్థాలను వాళ్ళు పొందారు. విదురా, ఇలాగా పితికేవాడు పాత్ర దూడ వీటిని బట్టి అనేక వస్తువులు ఏర్పడ్డాయి. పృథు మహారాజు సంతోషం కలిగింది. ఈ పైనుంచి నిన్ను నా కుమార్తెగా స్వీకరిస్తున్నాను అన్నాడు. అందుకని పృథివీ అనే పేరు వచ్చింది. పృథు మహారాజు యొక్క కుమార్తె అనే అర్థంలో పృథివీ అనే పేరు వచ్చింది. ఇది చరిత్ర. మనకి ఇలాంటి చరిత్రలు పేర్లతో సహితంగా ఆ పేర్లు ఎలా ఏర్పడ్డాయో మనకి భారతంలో ఉన్నాయి, భాగవతంలో ఉన్నాయి. వాటిని క్రోడీకరించుకుంటే మన ప్రాచీన చరిత్ర వస్తుంది. మనకి వీళ్ళు ఏమంటారు, హిందువులకు చరిత్ర రాసుకోవడం అలవాట్లేదు, వాళ్ళకి చేత కాదు. చరిత్ర పుస్తకాలలో రాస్తారు, విదేశీయుల నుండి నేర్చుకున్నారు, అందుకని మనకి అంధయుగం ఉంది అంటారు. అంటే చరిత్ర తెలియని కాలం ఉంది అంటారు. కానీ వీళ్ళు ప్రపంచానికి అంధయుగం ఉండే కాలానికి ముందు కాలం నుంచే మన సంస్కృతి ఎలా ఏర్పడిందో చెప్పేటువంటి చరిత్రలు మనకున్నాయి. పురాణ కథలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి. పురాణ కథని పైన పురంజనోపాఖ్యానం వస్తుంది. పురాణ కథ అదేంటిది, ఒక తత్వాన్ని చెప్పడం కోసం ఏర్పడిన కథ. ఆ తత్వం చెప్తుంది. మన శరీరం పైన ఓ చిత్రమైన కథ అల్లి చెప్తారు, అది పురాణ కథ. ఇది పురాణ కథగా చరిత్ర, ఇతిహాసం. ఆ చరిత్రలు చదివితే ఏమవుతుంది, మన ఆచారాలు ఎలా ఏర్పడ్డాయి, ఈ ప్రపంచంలో మన లక్షణాలు ఎలా ఏర్పడ్డాయి అనేది అర్థమవుతుంది. అవి తెలియకుండా మన చరిత్ర రాస్తే అబద్ధాలు రాయడం అవుతుంది. చూడండి, ఒక ఆయన రాస్తాడు, తోడ పెళ్లి కొడుకు ఎలా ఏర్పడ్డాడంటే పెళ్లి కొడుకుకి శృంగారం నేర్పడం కోసం ఏర్పడ్డాడు అని రాస్తాడు. ఇది పుస్తకమే రాశాడు ఆయన, పెద్ద రచయిత. ఆ పుస్తకం గొప్ప పుస్తకాన్ని పేరుతో ప్రశంసిస్తారు పెళ్లిళ్ళ గురించి. కానీ తోడ పెళ్లి కొడుకు ఎందుకు ఏర్పడ్డాడు, అవిచ్ఛిన్నంగా ఈ ఇంట్లో శుభాలు ఏర్పడాలి అనడం కోసం ఏర్పడ్డాడు. ఆ భావన మనకుంది. ఈనాడు పెళ్లి అయింది, మళ్ళీ ఈ ఇంట మళ్ళీ పెళ్లి జరగాలి. పెళ్లి ప్రారంభం ఎలా ప్రారంభం, పెళ్లి కొడుకుని చేయడంతో ప్రారంభం. తోడ పెళ్లి కొడుకుని చేశారు, ఈ పైన మళ్ళీ పెళ్లి అవుతుంది. అలాగే నిత్య కళ్యాణం పచ్చతోరణం కోరే మన సంస్కృతికి ఇలాంటి అపవ్యాఖ్యానాలు ఎందుకు వస్తాయి, తత్వం తెలియకపోతే. కానీ తెలియాలి అంటే ఏం చేయాలి, మనకి రామాయణంలో, భారతంలో, భాగవతంలో మన ఇతిహాసం ఏం చెప్తోంది, మన సంస్కృతి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకపోతే తెలియదంటే అంధకారంలోనే ఉంటారు. ఇప్పుడు చూడండి, దేవాలయాలపై బూతు బొమ్మలు ఆ పెద్ద మనిషి రాశాడు. దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకంటే ఆ దేవాలయాల్లో బూతు పనులు జరిగేవి కనుక బూతు బొమ్మలు నయం రాశాడు. ఇంత దుర్మార్గం. దేవాలయం ఏంటి, బూతు పని ఏంటి అంటే బట్టి అసంబద్ధమైన ఊహల్ని
అవి ప్రామాణిక చరిత్రగా చదివే దౌర్భాగ్యం దేశానికి పడుతుంది. అటువంటిది కలగకుండా ఉండాలంటే ఈ పృథు చరిత్ర వంటి చరిత్ర ఇదిగో. ఈ దేశంలో ఒకప్పుడు పృథు మహారాజు ఉండేవాడు, ఆయన పాడి పంటలు బాగా ఉండడం కోసం ఇలాంటి ఏర్పాట్లు చేశాడు అనేది సమాజానికి తర్వాతి తరాలకు అందించవలసిన బాధ్యత మన హిందూ సమాజానికి ఉన్నది. ఈ మహానుభావుడు ఏం చేశాడు, తన యొక్క ధనుస్సుతోటి కొండ శిఖరాలని పిండి చేశాడు. ఆయన పిండి చేయక ఎందుకంటే భూమి తన అవుతానంది కదా, ఏమండి, పిండి చేసి ఏం చేశాడు, భూమిని సమానం చేశాడు చాలా భాగాల్లో. అప్పుడు జనానికానికి వృత్తులు ఏర్పడ్డాయి బాగాను. వాళ్ళు నివాసం చేయడానికి కావాల్సిన స్థానాలు నివాసాలు ఎన్నుకున్నారు. అప్పుడు గ్రామాలు, నగరాలు, మహానగరాలు, దుర్గాలు, అలాగే కొండవాళ్ళు నివసించే ప్రదేశాలు, సేనలు నివసించడానికి అనుగుణమైన గ్రామాలు, మరి కృషి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన గ్రామాలు అన్నీ ఏర్పాటయ్యాయి. పృథు మహారాజుకి పూర్వం భూమి యందు పట్టణాలు, గ్రామాలు మొదలైన ఏర్పాటు లేదు. నగరాదుల నిర్మాణం ఆయన కాలంలోనే ఆయన ప్రయత్నం వలన జరిగింది. ఈ ప్రయత్నం వలన ఆ పైన జనం భయం లేకుండా సుఖంగా ఉన్నారు. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది. మరి మన చరిత్రలో రావద్దండి. భారతదేశంలో, భారత వర్షంలో ఈ రకమైన నాగరికత ఎలా ఏర్పడింది అంటే పృథు మహారాజు అన్న ఏర్పడింది. స్పష్టంగా చెప్తున్నారు చూడండి. గ్రామాను పురః పత్తనాని అండి అథాస్మిన్ భగవాన్ వైన్య ప్రజానాం వృత్తిదః పిత నివాసాన్ కల్పయాంచక్రే తత్ర తత్ర యథార్హతః గ్రామాన్ పురః పత్తనాని దుర్గాని వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ సశిబిరాన్ ఆకరాన్ ఖేటఖర్పటాన్ ప్రాత్పృథో యహనైవేష పురగ్రామాది కల్పన. పృథు మహారాజుకి పూర్వం పురము, గ్రామాల మొదలైన కల్పన లేదు, ఆయనతోనే ఏర్పడింది. ఇది మన చరిత్ర. ఎప్పుడో ఒకప్పుడు ఏర్పడింది కదా. ఎప్పుడు ఏర్పడింది? ఇదిగో పృథివీ పేరుంది. దీన్ని నామ విజ్ఞాన శాస్త్రం అంటారు. ఇప్పుడు అంటే ప్రాచీన కాలపు నామాల ద్వారా, పేర్ల ద్వారా ప్రాచీన చరిత్ర తెలుసుకోవడం. కానీ పృథివీ అనే పేరు భూమికి ఉంది. ఈ భూమి పేరు ఏం చెప్తోంది? పృథు మహారాజు కాలంలో ఇటువంటి సంస్కృతి ఏర్పడింది అని మనకి చెప్తోంది అనమాట. ఏమండి, ఇది నామ విజ్ఞాన ఆర్థిక శాస్త్రమేది, నామ విజ్ఞాన శాస్త్రం. మైత్రే ఉవాచ ఇది శ్రీమద్భాగవతే అష్టాదశోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. మైత్రే ఉవాచ అథాదీక్షతే రాజాతు హయమేధశతేన సహ బ్రహ్మావర్తే మనోక్షేత్రే యత్ర ప్రాచీ సరస్వతీ. మైత్రేయుడు చెప్తున్నాడు, ఓ విదురుడా, సరస్వతీ నది తూర్పు వైపుగా ప్రవహించే ప్రదేశంలో బ్రహ్మావర్త క్షేత్రంలో పృథు మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. సరస్వతీ నదికి దృషద్వతీ నదికి మధ్యలో ఉన్నది ఆ ప్రదేశం. ఏమండి, అక్కడ మన సంస్కృతి బయలుదేరింది. అది మనకి మనుస్మృతి ద్వారా తెలుస్తుంది ఆ బ్రహ్మావర్తం. ఆ బ్రహ్మావర్త ప్రదేశంలో ఈయన 100 అశ్వమేధ యాగాలు చేశాడు. అయితే 100 అశ్వమేధ యాగాలు చేసిన వాడికి ఇంద్ర పదవి వస్తుంది. అందుకని ఇంద్రుడు కాని పృథు మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేస్తే తనతో సమానమైపోతాడని ఇంద్రుడికి అది ఇష్టం లేకపోయింది. ఆయన యజ్ఞం చేసే సమయంలో బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా, గంధర్వాదులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారటండి. ఆయన్ని స్తోత్రం కూడా చేశారట. విష్ణుమూర్తి కూడా వచ్చాడు అక్కడికి. చూడండి, గంధర్వులు, మునులు, అప్సరసలు, విద్యాధరులు, దైత్యులు, దానవులు, యక్షులు, నందుడు, సునందుడు, కపిలుడు, నారదుడు, సనకుడు వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. విదురా, ఆ యజ్ఞ మహోత్సవంలో పృథు మహారాజుకి ఈ భూమి కావలసిన అన్ని పదార్థాలని కూడా సమకూర్చి పెట్టింది. నదులు, పాలు, పెరుగు, అన్నము, గోరసాలు, నెయ్యి మొదలైనవన్నీ ఇచ్చాడు. నదులు ఇచ్చాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, నది దగ్గర నుంచి వాళ్ళు నెయ్యి తీసుకున్నారు, నెయ్యి అప్పుగా తీసుకున్నారు. నదులు ఇచ్చాయట. ఏమండి, వృక్షాలు ఫలాల్ని ఫలించే బాగాను, సముద్రాలు రత్నాలను ఇచ్చాయి, కొండలు భక్ష్యం భోజ్యం మొదలైన పదార్థాలని కూడా ఇచ్చాయి. లోకపాలకులు కానుకలు తీసుకువచ్చారు. ఇలాగా మహాపురుషుడు ఏంటంటే పృథు మహారాజు యొక్క ప్రతాపాన్ని సహించలేని ఇంద్రుడు ఆయన చేసేటువంటి అశ్వమేధ యాగానికి విఘ్నాన్ని కలిగించాడు. 100వ అశ్వమేధ యాగంలో ఆయన ఏం చేశాడు? ధర్మ వ్యతిరేక వేషం, పాఖండి అంటారు, ధర్మ వ్యతిరేక వేషాన్ని వేసుకుని యజ్ఞాస్త్రాన్ని కాస్త అపహరించుకుపోయాడు.
ఇప్పుడు కూడా ఎవరైనా యజ్ఞం చేశారనుకోండి, యజ్ఞం చేస్తే కొందరు ధర్మ వ్యతిరేకులు వస్తారు. మేము వాళ్ళ అహింసావాదులు అంటారు. వాళ్ళు ఇక్కడ మనకి పెద్ద పెద్ద పట్టణాల్లో వందలు వేలు రకరకాల జీవుల్ని చంపేస్తుంటారు, తెలుసు మనకి. అల్ కబీర్ వంటి వాటి చోట్ల వందలు వేలు ఆవుల్ని వాటిని ఒకే క్షణంలో లోపలికి తోసేసి చంపేస్తుంటారు. కానీ యజ్ఞం దగ్గరికి మాత్రం అదో మహాపాపం అన్నట్టుగా అక్కడికి వచ్చి యజ్ఞాన్ని ఆపడం కోసం వస్తుంటారు. వాళ్ళు అల్లా వచ్చారన్నమాట. వాళ్ళు ఏమండి, అప్పుడు ఏం జరిగింది? అత్రి మహర్షి ఆకాశ మార్గంలో పారిపోయే దేవేంద్రుడిని చూశాడు. అత్రి మహర్షి ప్రేరేపిస్తే పృథు మహారాజు యొక్క కుమారుడు ఆయన వెంటబడ్డాడు. ఆగు ఆగు అని అరిచాడు. అతను ఎలా ఉన్నాడు? జటాలు కట్టుకుని జటాధారి, భస్మను పూసుకున్నవాడి, ధార్మికుని వేషంలో ఉన్నాడు. అయ్యో పాపం ధార్మికుడు ఏతడు అని అతడు బాణాన్ని వేయలేదు. ఇలాగా రాజపుత్రుడు ఎప్పుడైతే బాణం వేయలేదో అత్రి చెప్పాడు, ఓ నాయనా, యజ్ఞ విఘ్నాన్ని కలిగించేవాడు ఇతడేరా, ఇతడిని చంపవలసింది అని. అతడు మళ్ళీ ఆ ఇంద్రుడిని తరుముకుంటూ వెళ్ళాడు. ఇంద్రుడు ఆ రూపాన్ని గుర్రాన్ని వదిలేసి అంతర్ధానాన్ని పొందాడు. పృథు మహారాజు యొక్క కుమారుడు ఆ గుర్రాన్ని తీసుకుని యజ్ఞస్థానానికి వచ్చాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగింది, అద్భుతంగా ఉన్నది. మహర్షులు అతనికి ప్రత్యేకించే పేరు పెట్టారు, విజితాశ్వుడు. అంటే అశ్వాన్ని జయించి తీసుకువచ్చాడు అనే అర్థం. అంటే ఆ పేర్లే ఆ కథను మనకు తెలుపుతాయన్నమాట. కొంతకాలమైంది. మళ్ళీ ఇంద్రుడు అంధకారాన్ని కలిగించి యూపస్తంభం దగ్గర కట్టినటువంటి అశ్వాన్ని తీసుకుని, ఏమండి, దాన్ని కట్టిన బంగారు గొలుసుతో సైతంగా ఎత్తు చెక్కపోయాడు. మళ్ళీ అత్రి చెప్పాడు. ఈసారి ఏ వేషంలో వచ్చాడు ఆయన? ఇంద్రుడు చేత్తో ఓ కపాలం పుర్రె, ఇంకో చేత్తో ఒక ఖట్వాంగం మంచంకోడు, వాటిని ధరించి కనబడ్డాడు. మళ్ళీ పృథువు యొక్క కుమారుడు, ఇతడు ధర్మాత్ముడు అనుకుని అతన్ని చంపలేదు. అత్రి చెప్పాడు, నాయన అతడేరా అశ్వాన్ని హరించిన వాడు అని. కోపగించిన వాడై అతడు బాణాన్ని వేద్దాం అనుకున్నాడు. ఇంద్రుడు మళ్ళీ ఆ వేషం వదిలేశాడు, అంతర్ధానాన్ని పొందాడు. ఆ వీరుడు మళ్ళీ అశ్వాన్ని తీసుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇలాగా అశ్వాన్ని హరించడం కోసం ఇంద్రుడు ఏ ఏ వేషాలని ధరించాడో అవన్నీ కూడా పాపఖండాలు. పాపఖండాలంటే ధర్మానికి భగ్నం చేయడం కోసం వేసుకున్న వేషాలన్నమాట. వాటిని పాఖండ మతాలు అంటారు. మూర్ఖులైనటువంటి వాళ్ళు అదే ధర్మం అనుకుని దాన్ని అవలంబించారు. అలా అధర్మాలు చాలా దేశంలో వ్యాపించాయి. ఇలాగ ఇంద్రుడు వదిలేసినటువంటి వేషాలని మనుషుల ధర్మబుద్ధితో గ్రహిస్తున్నారు. ఇలా ఎందరెందరో కాపాలికులు మొదలైనటువంటి వాళ్ళు అవలంబించే ధర్మాలు అవే. భ్రాంతివశం వలన మానవులు అదే ధర్మం అనుకుని స్వీకరిస్తూ ఉన్నారు. ఇది తెలుసుకుని పృథు మహారాజు ఇంద్రుణ్ణి నేనే సంహరిస్తాను అని బయలుదేరాడు. అప్పుడు మునులు ఆపారు, రాజా, యజ్ఞంలో యజ్ఞ పశువుని హోమం చేయాలి తప్ప ఇతరులను ఎవరిని చంపకూడదు. కనుక యజ్ఞాన్ని నాశనం చేసే నీ శత్రువు ఉన్నాడే, ఆయన్ని మేమే మంత్రాలతో ఆహ్వానం చేసి యజ్ఞాగ్నిలో హోమం చేస్తాము అన్నారు. వాళ్ళు చేయడానికి సిద్ధపడ్డారు. ఋత్విక్కులు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఆపాడు. ఋత్విక్కులారా, ఇంద్రుడు అంటే ఎవరనుకుంటున్నారు? ఆయన కూడా భగవంతుని యొక్క ఒక అంశ, అతన్ని చంపకూడదు. యజ్ఞ విఘాతకుడు ఏంటంటే ఇంద్రుడు వేసిన వేషాల వలన లోకంలో బోళ్ళంతా అధర్మం వ్యాపించబోతోంది. కాబట్టి ఈయన 99 యజ్ఞాలు చేశాడు చాలు. ఓ రాజా, ఇంతకంటే యజ్ఞాలు ఎందుకయ్యా? నువ్వు ధర్మాలని ఎరిగిన వాడివి, నీకు ఇంద్ర పదవి కావాలి అని లేదు. 100వ అశ్వమేధ యాగం చేస్తే ఇంద్ర పదవి వస్తుంది, నీకు దాని అవసరం లేదు. ధర్మజ్ఞుడైనటువంటి నీవు ఇంతటితో ఆపివేసేయి, ఇంద్రుడిపై కోపగించకు. ఇంద్రుడు నీవు ఇద్దరు కూడా హరి యొక్క అంశలే. ఓ రాజా, యజ్ఞానికి విఘ్నం కలిగిందని నువ్వు చింతించవద్దు. చింతతో ఉండేటువంటి నీ మనస్సు తమో గుణంతో వ్యాపించబడి ఉంటుంది, దురాగ్రహం ఏర్పడుతుంది. కాబట్టి యజ్ఞం నీకు వద్దు, ఆపేసేయి. నీవు ఇలా ప్రయత్నిస్తే ధర్మనాశకమైన పాఖండ మతాలు ఇంకా వ్యాపించే ప్రమాదం ఉన్నది. ఇంద్రుడు ఈ ఏ వేషాలు వేసుకున్నాడో దాన్ని జనాన్ని అవలంబిస్తారు. ఎందుకంటే ఆయన మహాపురుషుడు కదా, అవి వ్యర్థం కావు. నువ్వు సమయానుగుణంగా ధర్మాన్ని రక్షించడం కోసం విష్ణుమూర్తి అవతరిస్తాడు. అలాంటి అవతారాన్ని నువ్వు ఓ నాయనా, వేణుని యొక్క భుజాలని మథించి భృగ్వాది మహర్షులు నిన్ను ఉత్పాదన చేశారు. ఎందుకని? ప్రజల్ని రక్షించడం కోసం, వాళ్ళ కోరిక తీర్చు.
ఇంద్రుని యొక్క ఈ పాఖండ మార్గాన్ని వదిలిపెట్టు. మైత్రేయుడు చెప్తున్నాడు, విదురా ఇలాగ మునులు ఆదేశించేటప్పటికీ, బ్రహ్మదేవుడు ఆదేశించేటప్పటికీ పృథుమహారాజు యజ్ఞాన్ని వదిలివేసి ఇంద్రుడితో సంధి చేసుకున్నాడు. ఆ తర్వాత అవభృత స్నానం చేశాడు. ఆ యజ్ఞమందు దేవతలు ఋషులు అందరూ కూడా తృప్తిని పొందిన వారిలే ఆయనకి వరాలను ఇచ్చారు. బాగా దక్షిణలో అవి లభించిన వారిలే ఋత్విక్కులు కూడా ఆశీస్సులు ఇచ్చారు. వాళ్ళన్నారు, ఓ మహాబాహో, నీవు మమ్మల్ని ఆహ్వానం చేశావు. పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులు అందరూ వచ్చారు. అందరినీ గౌరవించావు, దానాలు చేశావు, పూజించావు, అందరూ తృప్తిని పొందారు అని. ఇది శ్రీమద్భాగవతే 19వ అధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః.